తమ్ముళ్ళు కొంచెం ఆడరువే అని అవ్వ మీకు పుణ్యం ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ మంచిగానే ఆడారు కదవే. ఆడోళ్ళు అంటే మీ పోరాళ్ళ దాంట్లో ఇమ్యూనిటీ పవర్ లేదు, ఎట్లా ఆడతారు? అరే ఏం తక్కువైందివే మా పిల్లలకి, మీ బిస్నే ఎత్తాండు పీక్ పడేస్తాడు. నేనే కాదు మా ఆవేశం స్టార్ కూడా ఆవేశపడేస్తాడు, వికెట్లు తీస్తాడు. అగ్రేషన్ ఆవేశం ఉండాలి, లేకపోతే వికెట్లు దొరికాయి. కెప్టెన్ గిల్లు నాకు ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇయ్యరాదు, నేనేందో చూపిస్తా. ఏంది నువ్వు కూడా బౌలింగ్ ఎత్తావా? 4:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 5 వరకు మ్యాచ్ కథం చేసి పడేస్తా, నాకు ఛాన్స్ చూడు. అంటే కొంప తీసి వైట్ లేసి గెలిపిస్తావా ఎట్లా మరి? అని అవ్వగా అంత కాదు, నా స్పాట్ నాకు కావాలి. ఓపెనింగ్ లో పంపిరువే అంటే మళ్ళీ 1 డౌన్ లో పంపిస్తారు. ఒరే తమ్ముడు మేము కూడా బ్యాటింగ్ చేయాలివే అని అవ్వ, మాకు కూడా బ్యాటింగ్ వస్తలేదువే. అరే మీరు ఆడితే ఆడుర్రి, కొట్టుకుంటే కొట్టుకోర్రివే, కానీ నాకు 10-15 బాల్ అయితే ఉంచుర్రి. మంచిగా ఒక వచ్చి 4-5 సిక్స్లు చంపుదామంటే బాలు వేసేది నేను బ్రో. సిక్స్లు చంప నీకు వేరేటోళ్ళు కాదు, నా బౌలింగ్లో కొడతావా నువ్వు సిక్స్లు? తమ్ముడు నువ్వు వేయివే బాలు, నీ అవ్వ నువ్వు వేసినాక నిల్చున్న కాడికెళ్ళి సిక్స్లు చంపకపోతే నా పేరు దూబేనే కాదు. మొన్న మాకైన ఖర్చు 70,000, మీరు కట్టాలి ఇప్పుడు. ఎవడ్రా నువ్వు? చింటూ మోడల్ కొత్తపేట్. నాకు ఇదంతా తెలియదు గిల్డు బాయ్, నాకైతే తెలియదు. ఓపెనింగ్ స్పేట్ నాకైతే నాకు కావాలి, అప్పుడే రన్లు కొడతా, లేకపోతే కొట్ట. అరే అభిషేక్ కొంచెం అడ్జస్ట్ కారాదువే. నీ అవ్వ చూసినావా, గైక్వాడు చూసినావా, ఎప్పుడు పంపితే గప్పుడే చంపుతాండు. నువ్వు కూడా గట్లా కొట్టరాదు. నీ గీ పిల్ల బచ్చాలకి నేను బ్యాటింగ్ చేసినా కానీ నేనే గెలిపిస్తా వట్టిగానే. పిల్ల బచ్చగాలమా రాజా బ్రో, నీకు ఎవరు వికెట్ కావాలో చెప్పు, వాళ్ళ పుల్ల మాత్రమే తీసి నీకు ఇస్తా. నాకు 4 వికెట్ల పడ్డ వల్ల వచ్చి సంజు శాంసన్ పుల్ల కావాలి. నీ అవ్వ గింత మంది ఉండగా నా పుల్లనే ఎందుకు? నీ అవ్వ లాస్ట్కి వచ్చి 4 సిక్స్లు చంపుతావు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి.